కూటమి విషయానికి వద్దాం. కూటమిలో కూడా మీడియా విషయంలో అన్ని పార్టీలు సమానం కాదు. టీడీపీ కాస్త ఎక్కువ సమానం. కావాలంటే చూడండి, టీడీపీకి సవాలు ఎదురైనప్పుడు గానీ, ఇబ్బంది ఎదురైనప్పుడు గానీ టక్కున ఈనాడు లాంటి పేపర్లు అందుకునే తీరు నిజంగా భలే ఉత్సాహంగా కనిపిస్తూ ఉంటుంది. సపోజ్ కొలికిపూడి లాంటి ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబు మహా సీరియస్ గా ఉన్నారని, ఏదైనా జరగొచ్చు అని చెప్పే తరహాలో రాస్తూ ఉంటుంది. చంద్రబాబు చర్య తీసుకోరు. ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి కూడా ఆగేవి కాదు. కానీ పార్టీ నాయకత్వం మీద, ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా వ్యూహాత్మకంగా ఇలాంటి హెడ్డింగ్లు పెట్టి రాయడం అనేది చూస్తూ ఉంటాం. అలాగే గుడివాడ చుట్టూ జరిగిన రాజకీయ విషయాల్లో కూడా వ్యూహాత్మకంగా ఇదే ఈనాడు ఇలాంటి వైఖరి అనుసరించింది. రఘురామరాజు పెట్టిన కేసులకి సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఈనాడు వ్యూహాత్మకంగా ఒక వ్యక్తిని సింగల్ చేసి అసలు మిగతా వాళ్ళ ప్రమేయమే లేదన్నట్టుగా రాయడం అనేది చూసాం. నిజానికి ఆ వ్యక్తి అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేతో ఎన్నికల ముందు నుంచి ఉండటము, ఆ సాన్నిహిత్యము గుడివాడ నుంచి విజయవాడ వరకు టీడీపీ